హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బేకరీలో దొరికే టూటీ ఫ్రూటీ ఇంటిలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సింపుల్. మనకు ఒక బొబ్బాస్కాయి, ఫుడ్ కలర్స్, పంచదార ఉంటే చాలు. అన్ని కలర్స్లోనూ చేసుకోవచ్చు. రెడ్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఇలా ఏ రంగులోనైనా చేసుకోవచ్చు. బేకరీలో కాకుండా మన ఇంటిలో చేసుకుంటే మనకు అదొక తృప్తి కదా. ముందుగా మనం బొబ్బాస్కాయని తీసుకుని రెండు వైపులా ఇలాగా కట్ చేయాలి. ఆ తర్వాత మజ్జిగ కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేశాక మధ్యలో ఉన్న గింజలు అన్నిటినీ తీసేయాలి. గింజలన్నీ తీసేశాక ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్క పై లేయర్ని తీసేయాలి. చూసారుగా, పై లేయర్ తీసేసాం. ఇక ఆ తర్వాత వెనకాల చెక్కు తీసేయాలి. ఈ విధంగా చెక్కు మొత్తం తీసేయాలి. ఆకుపచ్చ రంగు కనబడకుండా తెల్లగా వచ్చే వరకు చెక్కు తీయాలి. ఈ విధంగా అన్ని ముక్కలను సిద్ధం చేసుకుని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బొబ్బాస్కాయ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కట్ చేయడం కొంచెం నిదానంగానే కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. పచ్చి బొబ్బాస్కాయ మనకి ఎక్కువగా అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ తర్వాత ముక్కలు సిద్ధం చేసుకున్నాక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీటిలో కట్ చేసి పెట్టుకున్న బొబ్బాస్ ముక్కలను వేయాలి. ఈ ముక్కలు సగం ఉడికే వరకు ఉంచాలి. మనం ఈ టూటీ ఫ్రూటీని స్వీట్స్, బ్రెడ్స్, కేక్ అన్నిటిలోనూ వేస్తూ ఉంటాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా, ఉడుకుతున్నాయి. సగం ఉడికించాలి. సగం ఉడికాక వీటిని తీసి వేరే గిన్నెలో పెట్టాలి. ఆల్మోస్ట్ సగం ఉడికిపోయాయి. చూసారుగా, సగం ఉడికితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బజ్జాల దానిలో తీసుకుని నీటిని వడగట్టేసి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాం ఈ ముక్కల్ని. చూసారుగా, ఈ విధంగా ఉడకాలి. సగం ఉడికినట్టు లెక్క. ఇప్పుడు పక్కన పొయ్యి మీద బాణలి పెట్టి పంచదార వేయాలి. 1 కప్పు పంచదార తీసుకున్నాం. 1/2 కప్ వాటర్ పోసి పంచదార కరిగే వరకు తిప్పాలి. పంచదార కరిగాక సగం ఉడికిన బొబ్బాస్ ముక్కలను వీటిలో వేయాలి. చూసారుగా, పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉడికించిన బొబ్బాస్ ముక్కలను దీంట్లో వేయాలి. సగం ఉడికాయి కదా, మిగతా సగం ఈ పంచదార పాకంలో ఉడుకుతాయి. ఇవి ఉడికేటప్పటికి జస్ట్ బాగా సన్న తీగ పాకం వస్తుంది. చూసారుగా, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ వేయాలి. 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఉడుకుతూ ఉన్నాయి కదా, ఉడికిపోయాయి. వీటిని మనం ఎన్ని రంగులు వేసుకోవాలనుకుంటున్నామో అన్ని రంగులు ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గ్రీన్ కలర్ వేసాం. జస్ట్ చిటికెడు వేస్తే సరిపోతుంది. బాగా కలిపితే గ్రీన్ కలర్ వచ్చేసింది. చూసారుగా. ఇక ఆ తర్వాత ఇంకో రంగు తీసుకుందాం, ఎల్లో కలర్. చూసారుగా, ఎల్లో కలర్ కలుపుతున్నాం. ఆల్మోస్ట్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. బాగా కలిపితే సరిపోతుంది. చూసారుగా, ఎల్లో కలర్ వచ్చేసింది. ఇలా మనం ఇంకో కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. రెడ్, ఎల్లో, ఆరెంజ్ 3 కలర్స్ ఇలాగ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇలా వదిలిపెట్టేయాలి. మరుసటి రోజు ఉదయం చూస్తే రంగు బాగా పట్టి ఆరిపోయి ఉంటాయి. వీటిని కొంచెం ఆరాలంటే ఒక అరగంట సేపు ఎండలో పెట్టవచ్చు. ఇవి దాదాపుగా 3 నెలల పాటు నిల్వ ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారుగా, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. అదే మనం బేకరీలో కొనకుండా ఈ విధంగా మనం ఇంటిలో తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ టూటీ ఫ్రూట్ని ఇంటిలో తయారు చేసుకోండి. చాలా ఈజీ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి.